మొదటి సమూయేలు 7వ అధ్యాయం, మొదటి సమూయేలు 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. 13వ వచనాన్ని చదువుకుందాం. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీయుల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. అందరు చెప్పండి, తిరిగి రాక. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, తిరిగి రాక ఆగిపోయిరి. ఎవరు ఆగిపోయినారు? మాట్లాడాలా? ఇజ్రాయేలీయులు కాదు, సరిగ్గా చూడండి. ఎవరు ఈ ఫిలిష్తీయులు? ఎవరు? దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వారు. ఎవరు ఈ ఫిలిష్తీయులు? దేవుని ప్రజలకు విరోధంగా లేచిన వారు. ఎవరు ఈ ఫిలిష్తీయులు? దేవుని ప్రజలకి, ఇజ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా నిలిచిన వారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ ఫిలిష్తీయులు వెళ్ళిపోయినారట. తిరిగి మరలా వారు ఈ పగటి వేళ, ఈ మొదటి ఆదివారం ప్రమాణముతో కూడిన వర్తమానాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు. నీకు ఒక వాగ్దానం ప్రభు చేస్తున్నాడు. ఏ దుష్టుడు, ఏ ఫిలిష్తీయుడు, నిన్ను బాధ పెట్టిన ఫిలిష్తీయుడు, నిన్ను రోగాలు పాలు చేసిన ఫిలిష్తీయుడు, నిన్ను సమస్యలు పాలు చేసిన ఫిలిష్తీయుడు, నిన్ను కన్నీరు పాలు చేసిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా ఆశీర్వాదము చూడనివ్వకుండా చేసిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా నీకు ఉద్యోగం లేకుండా చేసిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా నీకును నీ పిల్లల మధ్య సమాధానము లేకుండా చేసిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా నీకు నీ పిల్లల మధ్య రోగాల పాలు చేసిన ఫిలిష్తీయుడు, గత సంవత్సరం అంతా ఆర్థిక దెబ్బ కొట్టిన ఫిలిష్తీయుడు, వాడు వెళ్ళిపోయి ఉన్నాడు. ఇక మరల వాడు తిరిగి రాకుండా నా దేవుడు చెయ్యునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా. విశ్వసించిన వారు చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా. సరిపోలేదు, మీరు నమ్మాలి. దేవుని మాటను మీరు నమ్మాలి, దేవుని మాటను మీరు విశ్వసించాలి. ఈరోజు ప్రభు వాగ్దానముతో కూడిన సందేశాన్ని మీకు ఇస్తున్నాడు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ప్రమాణం చేస్తున్నాను నేను నీకు. వాడు వెళ్ళిపోయినాడు, వాడిక తిరిగి రాడు. వాడు మరలా నీ మీద, నీ కుటుంబం మీద దాడి చేయడానికి తిరిగి రాడు. నీ పిల్లల మీద దాడి చేయడానికి తిరిగి రాడు. నీ కుటుంబం మీద దాడి చేయడానికి తిరిగి రాడు. వాడిని రానివ్వను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఆలకించండి. వెళ్ళిపోయిన ఈ దుష్టుడు, వెళ్ళిపోయిన ఈ దుర్మార్గుడు, వెళ్ళిపోయిన ఈ సాతానుగాడు, వాడు తిరిగి రాకుండా ఉండాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనం కొన్ని పనులు చేయాల. మనకు కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఉపయోగించాలి. వాటిని మనం చేయగలిగితే వెళ్ళిన వాడు తిరిగి రాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే, అది నేనైనా, అది నీవైనా, సేవకులైనా చెయ్యవలసిన పనులు ఒక 4 విషయాలు చెప్తాను. ఒక్కొక్కటి జాగ్రత్తగా వినండి. ఒకసారి ఒక గ్రామానికి వెళ్తే, ఆ గ్రామములో సేవకులు అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో చీకటి శక్తులతో బాధపడుతున్న ఓ వ్యక్తి విడుదల పొందుకున్నాడు. దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి. అతనికి పట్టిన దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, దయ్యం వెళ్ళిపోయిందన్న సంతోషంతో ఇల్లంతా బాగు చేసుకొని, చక్కగా ఉడుచుకొని, చక్కగా శుభ్రం చేసి, ఆ ఇంట్లో ఎవ్వరు ఉండకుండా ఇంటిని శుభ్రపరిచి ఇంటిని ఖాళీగా పెట్టినారట. ఇప్పుడు చెప్పండి, ఎలా పెట్టినారు? మాట్లాడండి. ఇల్లు బాగు చేసుకున్నారు, ఇల్లు ఉడుచుకున్నారు, శుభ్రపరుచుకున్నారు. ఇంటిని ఎలా పెట్టినారు? మొన్నటి వరకు ఆ ఇంట్లో ఎవరున్నారు? దయ్యం ఉంది, దయ్యం చీకటి ఉంది, దుష్టుడున్నాడు, దురాత్మ ఉంది అక్కడ. ఆ దురాత్మని వెళ్ళగొట్టిన తర్వాత ఇల్లు ఖాళీ అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి, చీపురు కొట్టి, చక్కగా నీటి చేసి, చక్కగా ఖాళీగా పెట్టుకున్నారు. ఈ దుష్టుడు అనేవాడు వెళ్ళిపోయిన వాడట. అక్కడక్కడ ఆ చోట అంతా తిరిగి, ఎక్కడికి వెళ్ళినా ఉండడానికి స్థానం దొరకకపోతే, ఉండడానికి నివాసం దొరకకపోతే, మనం ఎక్కడి నుండి వచ్చున్నామో మరలా తిరిగి అక్కడికే వెళ్దామని వాడు తిరిగి బయలుదేరినాడు. ఈ చీకటి సాతానుగాడు తిరిగి బయలుదేరుతూ వాడు ఏం ఆలోచన చేసినాడంటే, నేను ఒక్కడై ఉన్నాను గనుక వాళ్ళు నన్ను ఈజీగా
వెళ్ళగొట్టినారు. ఈసారి నేను ఒక్కడిని వెళ్తే కాదు, నాతో పాటు బ్యాచ్ని తీసుకెళ్లాలనుకొని వీడు నిర్ణయం తీసుకున్నాడు. ఈ సాతానుగాడు నిర్ణయం తీసుకొని వాళ్ళ బ్యాచ్ అంతా, గ్యాంగ్ అంతా రెడీ చేసుకొని, వీళ్ళంట మరీ మూర్ఖులంట. ఈ దుష్టులు ఎవరు? సాతానుగాడితో ఉన్న బ్యాచ్ ఎవరిది? మరీ మూర్ఖులట. వీళ్ళందరినీ, కఠినాత్ములు, ఈ మూర్ఖులందరినీ తీసుకొని ఏమండి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడిగా వెళ్ళినాడు. మరలా ఆ ఇంటికి కొంతమందిని ఎంటబెట్టుకొని బ్యాచ్తో వచ్చి ఆ ఇంట్లో నివాసం చేసినాడు. గల కారణం ఏంటి? జాగ్రత్తగా ఆలకించండి. ఆ ఇల్లు ఖాళీగా ఉండబట్టి, ఆ ఇల్లు చెప్పండి అందరు గట్టిగా, ఆ ఇల్లు ఖాళీగా ఉండబట్టి ఒక్కడిగా వెళ్ళిన వాడు ఇప్పుడు తన సైన్యముతో తిరిగి రావడానికి అవకాశం వాడికి దొరికింది. నేను అంటాను ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే నీ ఇల్లు ఖాళీగా ఉండడానికి వీలు లేదు. చెప్పండి, ఏముండకూడదంట? చదువుతారా? మాట చదువుతారా? ఒకసారి చదవండి. మత్తయి సువర్తమానం 12వ అధ్యాయం, మత్తయి సువర్తమానం 12వ అధ్యాయం 43 నుండి 45 వచనాల వరకు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అమ్మాయికి అక్కకి ఇంకో మైక్ తీసుకుని లక్కకి చదువమ్మా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చెను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. చాలు. విన్నారా? ఇటు చూడండి, నా వైపు చూడండి. అందరు ఇటు, నా తల్లు పైకెత్తి నా వైపు చూడండి. దుష్టుడు చీకటి వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు ఒక్కడిగానే వెళ్ళినాడు. తిరిగి ఎక్కడ కనబడకపోతే ఎక్కడి నుండి వచ్చున్నానో అక్కడికే వెళ్దామని వచ్చేటప్పటికి ఇల్లు ఎలాగుందట? శుభ్రంగానే ఉంది. చక్కగా ఉడిచి నీట్గా పెట్టినారు ఆ ఇంటిని. కానీ ఇంట్లో ఎవరు లేరు? మనుష్యులు లేరు. ఇల్లు శుభ్రంగా ఉంది కానీ ఇంట్లో మనుషులు లేరు. ఖాళీగా ఉంది. అందరు చెప్పండి అన్నమాట. ఇల్లు ఎలాగుందంట? ఖాళీ. ఈ ఖాళీగా ఉన్న సన్నివేశాన్ని చూసి నెమ్మదిగా వెళ్ళిపోయి, అక్కడ రాసిన మాట ఎంత స్పష్టంగా రాయబడి ఉంది చూడండి. తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను తీసుకొని వచ్చినాడట. వెళ్ళినాడు. ఉట్టిగా వెళ్ళి ఉట్టిగా రాలేదు. వెళ్ళినోడు ఏం చేసినాడంటే తనకంటే చెడ్డవైన 7 దయ్యములని ఎంటబెట్టుకొని, ఏమండి, మూర్ఖ దయ్యాలను ఎంటబెట్టుకొని ఈడు మరలా తిరిగి ఆ ఇంటికి వచ్చి, ఇప్పుడు రాసిన మాట ఏంటో తెలుసా? ఆ ఇంటిలో కాపురం ఉండెను. ప్రియ సహోదరి సహోదరులారా, 2023వ సంవత్సరం వాగ్దాన పూరితముగా దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి నీ ఇంటిలో క్రియ చేస్తున్న దుష్ట శక్తులను దేవుడు వెళ్ళగొట్టున్నాడు. వెళ్ళిన వాడు ఎటు చూస్తారా? వాడు ఇంకా రాలేదు, వెతుకుతున్నాడు. ఎక్కడికి వెళ్దామా, ఎవరి దగ్గరికి వెళ్దామా, ఏ ఇంట్లోకి వెళ్దామా, ఏ గృహానికి వెళ్దామా అని వెతుకుతున్నాడు. వాడు వెతుకుతున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఇల్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు, నీ ఇంట్లో నేను నివాసము చేయాలి. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. మీరు ఇండ్లు శుభ్రం చేసుకుంటే సరిపోదు, ఇల్లు చక్కదిద్దుకుంటే సరిపోదు. నేను అంటాను, నీ ఇల్లు శుభ్రం చేసుకొని ఖాళీగా ఉంచొద్దు. ఆ ఇంట్లో నేను సింహాసనం వేసుకొని కూర్చోవాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంటిలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చుంటే దుష్టుడనేవాడు, వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకుండా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా. ఇప్పుడు దేవుడు వాడిని తిరిగి నీ ఇంటికి రానివ్వకుండా ఉండాలంటే నీ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసయ్య సింహాసనం వేసుకొని కూర్చోవాలి. చెప్పండి అందరు, చెప్పండి అందరు గట్టిగా చెప్పండి. ఎవరు ఉండాలి నీ ఇంట్లో?
ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీ ఇంట్లో ఎవరు ఉండాలి? నమ్మిన వారు కామెంట్ చెప్పుకోండి గట్టిగా. నీ ఇంట్లో ఎవరు ఉండాలి? మరలా 7 దయ్యాలు తిరిగి రాకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి నీ ఇంట్లో? నేనంటే ఈ సంవత్సరం అంతా మన ఇంటిలో యేసయ్య నివాసము చెయ్యనుగాక. ఈ సంవత్సరం అంతా మన గృహములో ఆయన నివాసము చెయ్యనుగాక. ఈ సంవత్సరం అంతా మన ఇంటిలో ఆయన సింహాసనం వేసుకొని కూర్చొని ఉండునుగాక. దయచేసి గమనించండి, ఎవ్వరు కూడా నిద్రపోవద్దు. మీరు నిద్రపోయినారా, మీ ఇంట్లో వెళ్ళిపోయిన వాడు ఎంతమందిని పట్టుకొస్తాడు? ఎంత బాగా చెప్పినారండి. ఇది ప్రవచనం, ఖచ్చితంగా తీసుకొస్తాడు. దేవుని వాక్యం విత్తబడుతున్న సమయంలో అశ్రద్ధగా మీరు ఉన్నారా? ఈ ఇల్లు ఖాళీగా ఉందని చెప్పి వాడు వెతికి వాడు పోయింది కాకుండా చెడ్డదాన్ని పట్టుకొస్తాడట. ఆ చెడ్డది 7 దయ్యాలు వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే ఎలాగుంటుందో తెలుసా? రోగం, సమస్యలు, వ్యాధి, బలహీనతలు. అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను, మీరు వినండి. నేను చదువుతున్నాను, మీరు వినండి. మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఒక్కసారి ఒక్కడు వెళ్ళిపోయి 7 దయ్యాల్ని పట్టుకొస్తే జరిగేది ఏంటో తెలుసా? మొదటి స్థితి కంటే కడపటి స్థితి అంటే పరిస్థితి ఏంటో తెలుసా? మొదట వచ్చింది ఒక్క రోగమే, ఇప్పుడు తర్వాత 7 దయ్యాల రోగాలు రాబోతాయి. జాగ్రత్త అని ప్రభు ఈరోజు మిమ్మల్ని హెచ్చరించమన్నాడు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా నీతోనే మాట్లాడుతుండగా నీ ఇంటిని ఖాళీగా ఉంచడానికి వీలు లేదు. ఆమేన్, ఆమేన్. వెనకాల ఉన్నవారు కామెంట్ చెప్పండి చూద్దాం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి చూద్దాం. మీ ఇంటిని ఏం చేయకూడదంట? ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచితే పోయింది ఒక రోగం వచ్చేది, పోయింది ఒక సమస్య వచ్చేది, 7 సమస్యలు. అర్థమవుతుందా? పోయింది ఒక్క అప్పే, ఇప్పుడు 7 అప్పులు వస్తాయట. దానికి కారణం ఏంటంటే నీవే నీ ఇంటిని ఖాళీగా ఉంచున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ ఇల్లు ఖాళీగా ఉండకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? 4 విషయాలు చెప్తాను. 4 విషయాలు చెప్తాను. నీ ఇల్లు ఖాళీగా ఉండకుండా ఉండాలంటే నీ ఇంట్లో ప్రతిరోజు వాక్య ధ్యానము జరగాలి. చెప్పండి, ఏముండాలి? వాక్య ధ్యానం జరగాలి. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ వెలుగుంటుంది. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ దీపం ఉంటుంది. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ సాతాను ప్రవేశించే అవకాశము లేదు. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇంట్లో వాక్యం ఉందో ఒకసారి ఆలోచన చేయి. బైబిల్ ఎంట పెట్టుకొని తిరుగుతున్నావు, బైబిల్ నీ ఇంట్లో ఉంది. బైబిల్ ఉంటే సరిపోదు, బైబిల్ ఉంటే సరిపోదు. బైబిల్ ఉన్న నీవు ప్రతిరోజు వాక్య ధ్యానము నీ గృహములో చేస్తే నీ ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉండదు. సాతాను నివాసము చేయడానికి అవకాశము ఉండదు. అందుకని దైవజనుడు ఒక మంచి పాట రాసుకున్నాడు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా దేనికి దీపం? మరి నీ పాదములకు దీపం ఉండాలంటే నీ ఇంట్లో ఏముండాలి? వాక్యం ఉండాలి కదా. స్తోత్రం, హల్లెలూయా. నిశ్చయముగా మన ఇంట్లో దీపం ఉండునుగాక. దీపం అనే దేవుని వాక్యం ఉండునుగాక. నీ వాక్యమే సత్యమని రాయబడింది, సత్యమే నా వాక్యం అని రాయబడింది. కనుక నీ ఇంట్లో వాక్యం ఉన్నంతసేపు నీ ఇంట్లో దీపము ఆరిపోదు. నీ ఇంట్లో దీపం ఆరిపోకుండా ఉండాలంటే, నీ ఇంట్లోకి చీకటి రాకుండా ఉండాలంటే, వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే నీ ఇంట్లో వాక్యం ఉండునుగాక. నేను అంటాను, ప్రతిరోజు లేచిన మనం ఎందుకో జనవరి మాసం మొదటి ఆదివారమే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ డిసెంబర్ నెల అంతా 2024 వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే వారి కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టేదనన్న దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో. ఖచ్చితంగా నీ ఇల్లు ఖాళీగా ఉండకూడదు. నీ ఇంట్లో నా వాక్యము ఉండాలి. నీ ఇంట్లో నా వాక్య ధ్యానము జరగాలి. నీ వాక్యం గురించి రాయబడిన మాటలు మనం గమనిస్తే, వాక్యం అంట జుంటే తేనె కంటే మధురమైనది. వాక్యమట క్రొవ్విన మెదడు లాంటిదని రాయబడింది. వాక్యం అంటే నీ పాదములకు దీపమై ఉంది. ఇంకో మాట చెప్పనా, వాక్యము నీకు త్రోవను చూపించగలిగినది, వాక్యము నీకు మార్గాన్ని చూపించగలిగినది, వాక్యము నిన్ను లేపి నిలబెట్టగలిగినది, వాక్యము నిన్ను బ్రతికించగలిగినది, వాక్యము చచ్చిన వాణ్ణి జీవింప చేయగలిగినది. దేవుని వాక్యం
ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావనంటే, నేను జీవిస్తున్నానంటే, మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఒకే ఒకటి కారణం ఏంటో తెలుసా? వాక్యం. నువ్వు ఆపదల్లో ఉన్నావు, సమస్యలు ఉన్నావు, అనారోగ్యంతో ఉన్నావు, వ్యాధితో ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, వెంటనే వాక్యం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయి. వాక్యం ఏమంటదంటే, నేను స్వస్థపరచు యెహోవాను. చెప్పాలి గట్టిగా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిన్ను గొప్ప చెయ్యా మొదలు పెడతాను. నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనమును సిద్ధము చేసి వారు నీ ఎదుట తల వంచుకునేటట్టుగా చేస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఇల్లు ఖాళీగా ఉండడానికి వీలు లేదు. ఇల్లు అంటే అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోయి సామాను కొనుక్కొని ఇంట్లో పెట్టమని కాదు. నీ హృదయమే దేవుని గుడారమై ఉంది. నీ హృదయం ఒక దేవుని ఆలయమై ఉంది. ఈ హృదయం అనే దేవుని ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. దీంట్లో నా దేవుడు సింహాసనం వేసుకొని కూర్చొని ఉండునుగాక, పరిశుద్ధాత్ముడు దీంట్లో సంచరించునుగాక, పరిశుద్ధాత్ముడు దీన్ని ఏలునుగాక, పరిశుద్ధాత్ముడు దీంట్లో నివాసము చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, గమనించండి. రెండో పాయింట్, అందులోనే రెండో పాయింట్, నీ ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఏముండాలి? వాక్యం ఉండాలి. రెండవది ఏముండాలో తెలుసా? ప్రార్థన. మీరు రాసుకొని వెళ్ళండి. ఎవరింట్లో ప్రార్థన ఉంటుందో ఆ ఇంట్లో సాతాను ఉండే అవకాశము లేదు. ప్రార్థన ఏ గృహములో ఉంటుందో, ప్రార్థన ఏ ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో సమస్యలు రావడానికి అవకాశము లేదు. ఈ 2024 సంవత్సరం నువ్వు సమస్యల్లో ఉన్నావు, రోగములో ఉన్నావు అని అంటే నీ ఇంట్లో ప్రార్థన ఉందో లేదో మొదట పరీక్షించుకో, అంతే చాలు. నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, మందిరానికి వెళ్తున్నానండి, నాకెందుకు వచ్చిన ఈ సమస్యలు? నో, నువ్వు ప్రార్థన చెయ్యి. ప్రార్థన ద్వారా సమస్యల్లో గొప్ప పోరాటములు దేవుడు నీకు చేయమనివ్వబోతున్నాడు. ఆమెను చెప్తారా గట్టిగా? ఇంకొంచెం గట్టిగా చెప్తారా? నువ్వు విజయము సాధించాలంటే నీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. సాతానుగాడు నీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఏముండాలి? నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. నీ ఇల్లు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నీ ఇంట్లో ధ్వని వినబడుతూనే ఉండాలి, ప్రార్థన ధ్వని వినబడుతూనే ఉండాలి, ప్రార్థన శబ్దము వినబడుతూనే ఉండాలి, ప్రార్థన స్వరము వినబడుతూనే ఉండాలి. ప్రార్థన 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 ప్రార్థన. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే సాతానుగాడిని నీ దరిదాపులకు రానివ్వకుండా నీ ఉంటున్న ఇల్లు మాత్రమే కాదు, నీ చుట్టుప్రక్కన ఇల్లులు కూడా నీ మూలముగా నా దేవుడు కాపాడునుగాక. ఎప్పుడైతే నీలో ప్రార్థన ఉంటుందో సాతానుగాడు నీ పక్కన నిలవలేడు. వాడికి మంట బుట్టినట్టు ఉంటుందండి, వాడు కాల్చినట్టుగా ఉంటుంది వాడికి. మరి ఈరోజు ప్రభు ఎందుకో నీతో మాట్లాడుతున్నాడు. వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, వాడు తిరిగి రాకుండా ఉండాలంటే తిరిగి రావడానికి వాడు రెడీగానే ఉన్నాడు. అర్థమవుతుందా? వాడు తిరిగి రావడానికి రెడీగా ఉన్నాడు కనుక తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్దామా, ఎవరి దగ్గరికి వెళ్దామా, ఏ ఇంటికి వెళ్దామా, ఎవరిని పట్టుకుందామా, తిరుగుతున్నాడు. ఒక మాట చెప్తాను వినండి. ఒకసారి శాతంబ్రై పరిచర్య ప్రారంభంలో అక్కడ తల్లిగారు చాలా భక్తి కలిగిన తల్లి మాదిరినే ఉండింది. చక్క ప్రార్థనలో కూర్చుంది, అటు ఎడమ సైడ్ కూర్చొని ఉండింది. ఒరిస్సా నుండి ఒక అమ్మాయిని, యవన బిడ్డను తీసుకొచ్చున్నారు. ఆమెకి ఇంచుమించు 10 గర్భాలు పోయినాయి. 10 గర్భాలు పోయిన అమ్మాయిని తీసుకొని వచ్చి ప్రార్థనలో కూర్చోబెట్టినారు. ఆ అమ్మాయికి దయ్యం ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తున్నాం. ఈలో బల్లారాధన ప్రారంభమైంది. అమూల్యమైన రక్తము అని పాట ఎత్తుకున్నాం. ఈలోపు మాంతంగా లేచింది, గట్టి గట్టి కేకలు వేసింది. ఒక 10 నిమిషాలు నోట్ల నుండి నురుగు కక్కుతూ ఆ పసరు లాంటి పచ్చ కలర్లో కక్కింది. మందిరం అంతా గొప్ప వాసన లేచిపోయింది. వెంటనే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆ బిడ్డకు విడుదలనిచ్చినాడు. వెంటనే లేచ కూర్చుంది. ఈమె అలా పక్కన జరిగింది. ఆ మూలలో కూర్చుంది ఒక అమ్మాయి, ఒక తల్లి. ఆమెకు ఒక 50 సంవత్సరాలు ఉంటుంది, పెద్ద ఆవిడ. ఎప్పుడైతే ఈమెను వదిలిందో ఆ దయ్యం వెంటనే ఆమెలోకి ప్రవేశించింది. సేమ్ పేరు, సేమ్ దయ్యంతో ఒక్కసారి చెలరేగింది.
చెలరేగిన తర్వాత, ఏ దయ్యమా ఎక్కడి నుండి వచ్చినావు అంటే, ఇప్పుడే వదలగొట్టినావు కదా, ఈమె దగ్గరికి వచ్చిన. ఎందుకు ఈమె దగ్గరికి వచ్చినావు? ఆమె ఖాళీగా ఉంది. సాతానుగాడు మాట్లాడినాడండి, ఆమె ఖాళీగా ఉంది. ఇక గద్దించి పోరాడి ఆ సాతాన్ని వెలగొడితే, ఈ సాతానుగాడు ఏం చేసినాడంటే, మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి సాతానుగాడు అక్కడ నిలబడ్డాడు. ఈమె విడుదల పొందుకుంది. ఆరాధన ముగించుకొని ఇక్కడ నుండి ప్రజలు అక్కడికి వెళ్తుంటే, సోదరి ఆమె మందిరానికి ఆలస్యంగా వస్తుంది. ఆమె అక్కడ డ్యాన్స్ వేస్తుంది. ఎక్కడ తెలుసా? గుడి దగ్గర. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్నా మీరు అక్కడ ఎలగొట్టిన దయ్యం ఆమెను వదిలిపెట్టుకున్నారు, ఆమెను వదిలిన దయ్యం ఇది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మన విశ్వాసం ఇలా ఉందంటే, ఆమెను కారులో వేసుకొని తీసుకొచ్చినారు మందిరానికి. ఎక్కడి నుండి వచ్చినామంటే, అక్కడ వెలగొట్టినావు, ఇక్కడికి వెళ్ళినాను, ఇక్కడికి వెలగొట్టినావు, ఆమె ఇప్పుడు వచ్చిందని ఆమె దగ్గరికి వెళ్ళినాను అన్నది. అది చూసినారా? ఇది వాస్తవం, ఇది వాస్తవం. వీడు ఎవడో తెలుసా? వీడు ఖాళీగా ఉండడు, తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఖాళీగా ఉందో, ఏ ఇంట్లోకి వెళ్ళాలో, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు పని అదే. ఈరోజు చాలా సూటిగా ప్రభు నీతో చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు, నీ మందిరాన్ని ఖాళీగా ఉంచుకోవద్దు. నిశ్చయముగా నీ ఇంట్లో దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి అనే ప్రార్థన ఉండునుగాక. చెప్పు గట్టిగా, చేతులు పైకెత్తి. ఏముండాలి? నీ హృదయంలో ఏముండాలి? నీ ఇంట్లో ఏముండాలి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. అందరు ప్రార్థనా శక్తి నాకు, నీ పరలోక. ఆమేన్. ఏం కావాలి మనకి? అందరు చెప్పండి, ఏం కావాలి మనకి? ప్రార్థన శక్తి కావాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, ఇల్లు ఖాళీగా ఉండకుండా ఇంట్లో ఏముండాలో తెలుసా? ఇంట్లో ఏముండాలో తెలుసా? స్తుతి, ఆరాధన. ఏముండాలి? అందుకనే మనం వాక్య ఉపదేశానికి వెళ్ళడానికి ముందు మనం ఆరాధన చేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం ఆరాధన చేసినప్పుడు మన చెవులను, మన హృదయాన్ని మూసిన సాతానుగాడు ఆరాధనలో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం విననివ్వకుండా సాతానుగాడు ఏం చేస్తాడంటే, మన చెవులను మోస్తాడు, మన హృదయాన్ని మోస్తాడు, ఏదో రకరకాల తలంపులు తీసుకొస్తాడు. ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో సాతానికి అవకాశం లేకుండా వాడు వెళ్ళిపోతాడు. ఆ ఆరాధనలో మన హృదయాన్ని, మన చెవులను దేవుడు తెరుస్తాడు. వినగలిగిన చెవులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తాను, బలహీనంగా ఉన్నావా? మనసు కలవరంగా ఉందా? డిస్టర్బెన్స్లో ఉందా? ఇబ్బందులుగా ఉన్నావా? ఒక్క 10 నిమిషాలు ఒంటరిగా వెళ్ళిపోయి తలుపేసేసుకొని ఆరాధన చెయ్యి. ఆరాధన, ఆరాధన, ఆరాధన. యేసయ్యా నన్ను ఇంతగా ప్రేమించిన. మీరు ఆరాధన అలా చేస్తుండగానే నీ మనసును కలవరపరిచిన దుష్టుడు నిన్ను విడిచిపెట్టి పారిపోతాడు. ఆరాధనలో అంత శక్తి ఉంది, ఆరాధనలో అంత బలం ఉంది. మీకు మాట చెప్తాను వినండి. రోగాలు పోవడానికి స్వస్థత ప్రార్థనలు అవసరం లేదు, ఆరాధనలోనే నీకు స్వస్థత జరగబోతుంది. నీ సమస్యకు విడుదల పొందాలన్నా, నీ రోగం నుండి విడుదల పొందాలన్నా, నీ వ్యాధి నుండి విడుదల పొందాలన్నా, నీ బలహీనతల నుండి విడుదల పొందాలన్నా మనసారా ఆరాధన చేయి. దావీదు గారిని అడిగితే దావీదు గారు ఏంటంత హ్యాపీగా ఉన్నారు? మొత్తం దేశం మునిగిపోతుంది అక్కడ, పరిస్థితులు తలకందులు అయిపోతే నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావేంటి అని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నేను చేసేదంతా ఆరాధన, ఆరాధన, ఆరాధన. ఆ ఆరాధన నా హృదయానికి నెమ్మది కలగచేసింది, ఆ ఆరాధన నా మనస్సుకు నెమ్మదిని కలగచేసింది, ఆ ఆరాధనే నన్ను ఈ స్థాయిలో, ఈ స్థానంలో నిలబెట్టింది. స్తోత్రం. అందుకనే ప్రతి ఆదివారం వర్తమానంతో ముగించుకుందామని అనుకోబాకండి. చాలా మంది వర్తమానం వినడానికి వస్తున్నారు. నో, చాలా పొరపాటు అది.
మీరు ఆరాధనలో పాలు పొందాలి. మీరు ఎప్పుడైతే ఆరాధనలో పాలు పొందుతారో ఖాళీగా నీ ఇల్లును దేవుడు ఉంచాడు. ఉంచుతాడా చెప్పరే? మీ ఇంటిని దేవుడు ఖాళీగా ఉంచుతాడా? నీ ఇంట్లో ఆరాధన ఉంటే వాడెందుకు వస్తాడు? సాతానుగాడు ఎందుకు వస్తాడు? ప్రైజ్ ది లార్డ్. ఓ చిన్న మాట చెప్తాను. మనం ఎవరింటికైనా వెళ్ళినాం అనుకోండి, ఆ ఇంట్లో హల్లెలూయా స్తోత్రం ప్రైజ్ ది లార్డ్ అని అరుస్తున్నాడు అనుకోండి, తొందరపడి వెళ్తామా ఇంట్లోకి? మనమే వెళ్ళకపోతే నీ ఇంట్లో ఆరాధన జరుగుతుంటే సాతానుగాడు ఎలా వస్తాడా? నీ ఇంట్లో ఏం వినబడుతుంది చెప్పాలా? ఏం వినబడుతుంది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం వినబడుతుంది? ఇంకొంచెం గట్టిగా. స్తుతి ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, నీ బలహీనతల నుండి విడిపించేది ఆరాధన మాత్రమే. నీకు శక్తినివ్వగలిగినది ఆరాధన మాత్రమే. నేను అంటాను, అన్యుడు ఉపవాసం ఉండి వాడు భక్తి చేస్తే బలహీనుడైపోతాడు. మనం ఉపవాసం ఉండి భక్తి చేసేటప్పుడు ఆరాధన చేస్తే బలహీనులమైన మనలను బలపరుచునుగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అందుకని అంటాను, ఆరాధన సమయములో ఉట్టిగా నిలబడకూడదు. చక్కగా చప్పట్లు కొడుతూ, నాట్యమాడుతూ, గంతులు వేస్తూ ఆరాధన చేస్తే ఏ బలహీనత నీ శరీరాన్ని పట్టుకుందో ఆరాధన చేస్తుండగానే సాతానుగాడు, ఆ బలహీనత తీసుకొచ్చిన సాతానుగాడు వదిలిపెట్టి పారిపోతాడు. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాడు కదా, ఆర్థికంగా నిన్ను నలగొడుతున్నాడు కదా, సమస్యల వలయంలో నిన్ను పడేస్తున్నాడు కదా, రోగము చేత అల్లాడిపోతున్నావు కదా. విడుదల పొందాలని అనుకుంటే దీనికి ప్రత్యేకమైన పని చేయాల్సింది ఏం లేదు. ఉన్న చోట ఆరాధన చేయి. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చెప్పండి, మన యేసయ్య ఎవరు? ఆరాధనకు యోగ్యుడు. రైట్. 4వ పాయింట్, నీ ఇల్లు ఖాళీగా ఉండకుండా ఉండాలంటే ఒకటి ఏముండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. రెండవది ప్రార్థన. మూడవది స్తుతి. నాలుగవది ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఐక్యత ఉండాలి. భార్య భర్తల మధ్య ఐక్యత, పిల్లల మధ్య ఐక్యత, సంఘముతో ఐక్యత, సేవకులతో ఐక్యత. ఎప్పుడైతే ఐక్యత అని ఉంటుందో, నేను అంటాను, ఐక్యత ఉన్న దగ్గర సాతాను వచ్చే అవకాశము లేదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానే. ఓ సహోదరుడు చక్కగా మందిరానికి వచ్చే ఓ సహోదరుడు మందిరం మానుకున్నాడు. ఏదో కొన్ని కారణాలతో మానుకున్నాడు. వాళ్ళ భార్య పిల్లలందరూ మందిరానికి వస్తున్నారు. 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, రాకపోయేటప్పటికీ దైవ సేవకులుగా ఆ గృహానికి వెళ్ళి ఆయన పలకరిద్దామని అనుకునే లోపు సేవకులు వచ్చినారని సంగతి తెలుసుకొని ఆ ఇంటి బయట పక్కన చిన్న ఖాళీ స్థలం ఉంటే పుల్లలు అన్నీ ఏరుకొని వచ్చి, కట్లన్నీ ఏరుకొని వచ్చి నిప్పు పెట్టుకొని చలి కాసుకుంటున్నాడు కుర్చేసుకొని. నెమ్మదిగా దైవజనుడు ఎక్కడున్నాడని వెతికి, అమ్మా ఏడి అయ్యగారేడి అంటే, అయ్యా నిప్పు పెట్టుకున్నాడు, చలి కాచుకుంటున్నాడు. నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి అయ్యగారు వందనాలు. పాస్టర్ గారు వచ్చారా? అయ్యా ఏంటి మందిరానికి రావట్లేదు? ఏం లేదులే అండి. అదేంటి మీరు అసలు ఎప్పుడు మానరే, అలా మానేసినారు ఏంటండి? లేదులే అండి, వస్తానులే అండి, ఏం లేదనండి. ఈ పాస్టర్ గారు ఏం చేసినాడంటే, ఇంకా ఆయన ఏం అడగకుండా నిప్పు కాల్చుకుంటున్నాడు. ఆ కర్రలు కాల్చుకుంటున్నా నిప్పు దగ్గర నెమ్మదిగా ఒక కర్ర తీసి పక్కన పెట్టి ఆయన ముందు పెట్టి కూర్చున్నాడు. 15 నిమిషాలైంది. ఈ గుంపుగా ఉన్న కర్రలన్నీ కాలుతున్నాయి. ప్రత్యేకంగా వచ్చిన కర్ర ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోయింది. ఆయనకి సువార్త చెప్పలేదు, కేవలం ఆ చిన్న సన్నివేశం చేసి పక్కకు వచ్చేసినాడు. ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, గుంపులో ఉంటే కర్ర ఎప్పుడు మండుతూనే ఉంటుంది, ప్రత్యేకంగా వచ్చిన కర్ర ఆరిపోద్ది. కనుక నేను ఐక్యత లేకపోతే నేను ఆరిపోతానని అతనికి ఒక సువార్త దాని ద్వారా దైవజనుడు బోధించడం జరిగింది. స్తోత్రం. వెంటనే తెలుసుకున్నాడు. ఆ రోజు నుండి మానక మందిరంకి రావడం ప్రారంభించినాడు. నేను అంటాను, ఐక్యత ఎక్కడైతే ఉందో
సాతాను వచ్చే అవకాశము లేదు. వెళ్ళిన వాడు తిరిగి రాకూడదు అనండి గట్టిగా. వెళ్ళిన వాడు తిరిగి రాకూడదు. వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మన ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండకుండా ఉండాలంటే ఒకటి ఏముండాలి? వాక్యం ఉండాలి. రెండవది ప్రార్థన ఉండాలి. మూడవది స్తుతి ఆరాధన ఉండాలి. నాలుగవది ఐక్యత ఉండాలి. చేతులతో కామెంట్ చెప్దాం అందరం గట్టిగా. హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, స్వరమెత్తి చెప్పండి, పూర్ణ హృదయముతో చెప్పండి హల్లెలూయా. రైట్. రెండవ పాయింట్ అదేంటయ్యా? ముందే చెప్పినారు కదండి, నేను ముందే అన్నాను ఫస్ట్ పాయింట్లో 4 పాయింట్లు. మరి ఇప్పుడు సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. ఓకే, జాగ్రత్తగా చదవండి అందరూ. 1 సమూయేలు 7వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం. అంతటా సమూయేలు ఇశ్రాయేలుని మిస్పాకు పిలువనంపుడి. అంతటా సమూయేలు ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా. చాలండి. రైట్, అందరు నా వైపు చూడండి. చూస్తున్నారా? ఇంకొంచెం మంది తల్ల పైకి ఎత్తలేదే. ఓకే, రైట్, ఇచ్చండి. ఫిలిస్టీలు ఇజ్రాయేలుని తరుముతున్నారు. ఇజ్రాయేలు ప్రజలందరూ భయము చేత దిగులు చేత ఉన్నారు. గల కారణం ఏంటంటే శత్రువు అనేవాడు ఫిలిస్టీయుడు తరుముకుంటూ వస్తున్నాడు, వారి చేతిలో చనిపోతారు అనే భయం వారికి పట్టుకుంది. వెంటనే వీళ్ళందరూ చేసిన పని ఏంటో తెలుసా? దైవజనుడా, దైవజనుడా, సమూయేలు, దైవజనుడా. భయం భయం భయం, ఫిలిస్టీయులు తరుముతున్నారనే భయం. ఏం చేయాలి? వెంటనే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, హలో, వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారో తెలుసా? మీరందరూ ఇశ్రాయేలీయులందరూ మిస్పాలోనికి చేరి రండి. ఎక్కడికి రమ్మన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మిస్పా అనగా దేవుని సన్నిధి, మిస్పా అనగా దేవుని మందిరం, మిస్పా అనగా దేవుని గృహం, మిస్పా అనగా దేవుని ఇల్లు. మీరందరూ కలిసి మిస్పాలోనికి రండి అని చెప్పి ఏమన్నాడో తెలుసా? మీరందరూ మిస్పాలోనికి వస్తే మీ పక్షమున నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తాను. అంటే ఇక్కడ 2 కార్యాలు జరుగుతున్నాయి. జాగ్రత్తగా వినండి. వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? మాట్లాడండి. మిస్పాలో ఉండాలి. సరే, మిస్పాలో ఎవరున్నారు అని అంటే మిస్పాలో దైవజనుడు సమూయేలు ప్రవక్త ఉన్నాడు. ఇంకొక మాటలో మన మాటలో చెప్దాం, మిస్పాలో యాజకుడు ఉన్నాడు. చెప్పండి అందరూ గట్టిగా. మిస్పాలో ఎవరున్నారు? మీరు చెప్పండి, మీరు చెప్పాలమ్మా, గట్టిగా చెప్పండి. మిస్పాలో ఎవరున్నారు? వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మీరు ఎక్కడికి రావాలి? మిస్పాకి రావాలి. మిస్పాలో మిమ్మల్ని తప్పించుటకు, మిమ్మ పక్షమున మొరపెట్టుటకు ఎవరున్నారు? యాజకుడు పనేంటో తెలుసా? వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండడానికి ఈ దైవజనుడంట మిమ్మల్ని అందరినీ ఇలా కూర్చోబెట్టి చేతులు ఆకాశం వైపెత్తి మీ పక్షమున విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో ఉదయకాల స్తోత్ర ప్రార్థనలో మా చేతులు పైకెత్తి, అయ్యా పలానా శాంతమ్మ కొరకు, పలానా కృపమ్మ కొరకు, పలానా ప్రభా ఆ వెంకటయ్య కొరకు, ప్రభా ఈ నర్సయ్య కొరకు స్తోత్రం. పనిలేకనా మేము చేతులు పైకెత్తడం గల కారణం ఏంటో తెలుసా? వాడు వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే యాజకుడు ప్రతిరోజు మీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏమండి, ప్రారంభంలో మన తండ్రులు ప్రారంభించినప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, ఈ యూట్యూబ్లు లేవు. కాబట్టి ఆ స్తోత్ర ప్రార్థన ఆ టైం గడపడానికి ఏం చేసేవాళ్ళం అంటే ఒక పాట పాడేవాళ్ళం, తర్వాత ఒక ఆరాధన చేసేవాళ్ళం, మళ్ళీ వాక్యం చదివి వాక్యాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మళ్ళీ వాక్యం ఎక్స్ప్లెయిన్ తర్వాత మళ్ళీ ఒక పాట, మళ్ళీ ఒక కృప అనడం. విశ్వాసులందరి కొరకు స్తోత్రం అంతే. ఇక పేర్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు మీడియా వచ్చింది. పాటలు పాడి అనవసరంగా సమయాన్ని వ్యర్థపరచదలుచుకోలేదు నేను.
అందుకని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, సంఘ బిడ్డల కొరకు చేతులు పైకెత్తాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుండి సంఘములో దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించున్నాడు, విశ్వాసుల జీవితాల్లో కార్యాలు చేయడం ప్రారంభించున్నాడు, ప్రజల పక్షమున దేవుడు నిలవడం ప్రారంభించున్నాడు. వారు కట్టిన కట్లని యేసు నామములో విప్పబడడం ప్రారంభమైంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దైవజనుడు ఎక్కడున్నాడు? మిస్పాలో ఉన్నాడు. యాజకుడు ఎక్కడున్నాడు? మిస్పాలో ఉన్నాడు. ఎందుకున్నాడు ఈ యాజకుడు మిస్పాలో అని అంటే, నీ పక్షమున విజ్ఞాపన చేయడానికి. ఇప్పుడు మనమేం చెయ్యాలి అని అంటే, మిస్పాకొచ్చిన మీరు దైవజనుడితో కలిసి మిస్పాలో నిలవవలెను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మీరు ఎవరితో కలిసి నిలబడాలా? అమ్మ అయ్యా బ్రదర్స్, మీరు మాత్రం చెప్పండి గట్టిగా, ఎవరితో నిలబడాలి? మీరు ఎక్కడ నిలబడాలి? మిస్పాలో నిలబడాలి. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడ నిలబడాలి? మీరు ఎవరితో నిలబడాలి? దైవజనులతో నిలబడాలి. ఇప్పుడు దైవజనులతో నిలబడాలంటే 4 గంటలకు నేను మా సేవకులు లేసి స్తోత్రం 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 అంటే సరిపోతుందా? మాతో మీరు, మీతో మేము, మనమందరం కలిసి చేతులు పైకెత్తితే ఎర్రికో గోడలు మన ముందు నిలవవు. యోర్దాను మన ముందు నిలవదు, శత్రువు మన ముందు నిలవదు, రోగం మన ముందు నిలవదు, సమస్యలు మన ముందు నిలవవు. మరి ఇవన్నీ నిలుస్తున్నాయి అంటే గల కారణం ఏంటో తెలుసా? సేవకుడు విజ్ఞాపన చేస్తున్నాడు, కానీ మీరు సేవకులతో కలిసి లేరు. నేను అంటాను, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి కొందరి జీవితాల్లో జరుగుతున్నాయి, కొందరి జీవితాల్లో ఎందుకు జరగట్లేదు అని అంటే, ఎవరు సేవకుడితో కలిసి విజ్ఞాపన చేస్తాడో వారి జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఎవరు కలవరో కార్యాలు జరగవు. మీరుండి అనుకోవచ్చు, అదేంటి మాకు జరగట్లేదు, ఫలానోళ్ళకి జరిగిందని. రాసుకోండి ఈరోజు. నీ ఇంట్లో కార్యము జరగాలనంటే మిస్పాలో నీవు యాజకుడితో కలిసి నిలవవలెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఉదయకాల ప్రార్థనలో సేవకులతో కలిసి మీరు నిలవవలెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. మందిరములో జరుగుతున్న ఆరాధనలో సేవకుడితో కలిసి నీవు నిలవవలెను. ఈరోజు సాయంకాలం ఆరాధన కూడా మీరు రండి, యాజకుడు మీ పక్షమున చేతులు ఎత్తుతాడు. మీరు కూడా సేవకుడితో కలిసి చేతులు పైకెత్తండి. మిస్పాలో నిలిచిన వాడి జోలికి మరలా తిరిగి ఫిలిష్తీయుడు రాడు. చెప్పండి ఆమేనని గట్టిగా, సంతోషంగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 7వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. సారీ 3వ పాయింట్. 7వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయం 6వ పాయింట్, 6వ వచనం 3వ పాయింట్. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయం తీర్చుచూ వచ్చెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. మీరు చక్కగా అరుస్తే నాకు భలే అనిపిస్తుంది. అందరూ ఒకసారి గట్టిగా అరిసి చెప్పండి ఒకసారి ఆమేనని చూద్దాం. 3వ పాయింట్. మిస్పాలో మీరు ఎవరితో నిలవవలెను? యాజకునితో, సేవకునితో. ఓకే. 3rd పాయింట్. మిస్పాలోకి వచ్చిన మీరంట మీ పాపములను మిస్పాలో ఒప్పుకొనవలెను అని రాయబడి ఉంది. ఏమనుంది అక్కడ? మీ పాపములను ఒప్పుకోవాలి, కన్నీటితో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపనతో ఒప్పుకోవాలి, ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకోగలగాలి. మిస్పాకు వచ్చి ఏదో పాస్టర్ గారు నడిపిస్తున్నాడు, మనం కూడా మౌనంగా ఆయనతో పాటు ఏకీభవించేద్దామంటే సరిపోదు. పాస్టర్ గారు మీ పక్షమున చేతులు ఎత్తినప్పుడు నీవు కన్నీటితో నీ పాపాన్ని ఒప్పుకోగలిగితే విడిచిపెట్టిన దుష్టుడు మరలా తిరిగి రానివ్వడు దేవుడు. మరి వాడు రాకుండా ఉండాలంటే నీ కన్నీటి ప్రార్థన అవసరం కదా, నీ పశ్చాత్తాపన అవసరం దేవునికి. నీ హృదయాన్ని నీలవలె కొమ్మరించగలిగితే, కన్నీరు కార్చగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, నేను అంటాను దావీదు చేసిన ఆ చిన్న పొరపాటు,
ఆ పొరపాటు కొరకు పశ్చాత్తపడుతున్నాడు. ఎలా పశ్చాత్తపడుతున్నాడో తెలుసా? తన పరుపు తడిచిపోయినట్టుగా ఏడ్చినాడట. ఏడుస్తున్నాడు, అయ్యా నేను పాపిని, తల్లి గర్భములోనే నేను పాపములో పుట్టినవాణ్ణి, అయ్యా నన్ను క్షమించు నాయనా. పశ్చాత్తపడుతున్నాడు. తన పశ్చాత్తాపన్నే తన సింహాసనాన్ని స్థిరపరిచింది. ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరచాలన్నా, నీ రాజ్యాన్ని స్థిరపరచాలన్నా, నీ సింహాసనాన్ని స్థిరపరచాలన్నా నీ పశ్చాత్తాపన దేవునికి ఈరోజు అవసరము. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. గమనించండి, సౌలు పశ్చాత్తాపడలేదు. దేవుడు అతని సింహాసనం నుండి తోలివేస్తున్నాడు, పరిచర్య నుండి తోలివేస్తున్నాడు, రాజ్యం నుండి తోలివేస్తున్నాడు. పశ్చాత్తాపడిన దావీదు విషయానికి వస్తే దేవుడు అతని సింహాసనాన్ని స్థిరపరుచున్నాడు. ఆమేన్ చెప్పుకుందాం ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. మిస్పాకు వచ్చిన నీవు మౌనంగా ఉంటే సరిపోదు, కన్నీటి ప్రార్థన ఈరోజు అవసరం. నీ పశ్చాత్తాపన ప్రార్థన అవసరము. నీ హృదయమును కుమ్మరించే ప్రార్థన ఈరోజు అవసరం. నీ పాపమును ఒప్పుకునే ప్రార్థన ఈరోజు అవసరం. కొంతమంది రోగుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు కొన్ని రోగాలు వెంటనే బాగైపోతాయి, కొన్ని కఠినమైన రోగాలు ఉంటాయి. అవి ఎంత ప్రార్థన చేసినా సంవత్సరాలు తరబడి ఉంటాయి. ప్రభు నాకు నేర్పినదే వారికి చెప్తాను. నేను ఏమన్నా అంటానంటే, ఇది ఒక 2-3 సంవత్సరాల నుండి ప్రభు నాకు చెప్పిన మాట. ఏమన్నా అన్నాడు తెలుసా? కఠినమైన మూర్ఖపు రోగాలు కొన్ని వదిలిపెట్టట్లేదా? వారి రోగం బాగోవాలని ప్రార్థన చేయకు, వారి పాపాన్ని ఒప్పుకోమని ప్రార్థన చేయి. ఈ ప్రార్థన ఎప్పుడైతే చేయడం ప్రారంభించున్నానో అదే వారికి చెప్పడం జరిగింది. అమ్మా బాగవ్వట్లేదు, బాధపడుతున్నావా? ప్రభు నీ ఎక్కడైనా దుఃఖపరుచున్నావేమో, నీ మూలంగా దేవుడు ఎక్కడైనా దుఃఖపడ్డాడేమో. నీ ప్రవర్తన, నీ మాట, నీ నడక, నీ చూపు, నీ మాదిరి, నీ పద్ధతి ఎక్కడైనా దేవుని ఆయాసపరిచిందేమో. ఒప్పుకో, విడిచిపెట్టు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ ప్రార్థన అనేకుల జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేసిందండి. నేను అంటాను, కొన్ని రోగాలు వాతావరణాల వలన వచ్చే రోగాలు కాదు. కొన్ని రోగాలు ఎలాంటివంటే పాపము వలన వచ్చే రోగం. ఏమండి, యేసు ప్రభు వారు ఒక రోగిని బాగు చేస్తున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? నీకు స్వస్థత నొందుదువు గాక అని అనలేదు, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే పాపం వలన వచ్చిన రోగం. హిజ్కియాకు వచ్చింది మరణకరమైన రోగం, పాపము వలన వచ్చిన రోగం అది. ఈరోజు నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నావు? ఈ 2024 సంవత్సరం ఆ రోగము నుండి విడుదల పొందాలని నువ్వు కోరుకుంటున్నావా? నిశ్చయముగా దేవుడు, ఆ విడుదల దేవుడు నీకు ఇవ్వాలనంటే నీ పాపమును మిస్పాలో ఒప్పుకొని విడిచిపెడుదువుగాక. చెప్పండి, ఏ ప్రార్థన చేయాలి? ఒప్పుకోల ప్రార్థన అని చెప్పండి అందరు గట్టిగా. అవి కొంచెం గట్టిగా చెప్పండి. ఏ ప్రార్థన? ఒప్పుకోల ప్రార్థన. నెహెమ్యా చేస్తున్నాడు ఒప్పుకోల ప్రార్థన. ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలులు నీ ఎదుట పాపము చేస్తున్నారయ్యా, నేను నీ ఎదుట పాపము చేస్తున్నానయ్యా, నా తండ్రి నీ ఎదుట పాపం చేస్తున్నాడు. ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే జరిగిందేంటో తెలుసా? పడిపోయిన గుడారాన్ని దేవుడు తిరిగి కట్టించున్నాడు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పుకోండి గట్టిగా. నీ ఇంటిని దేవుడు కట్టబోతున్నాడు. నమ్మిన వారు మీ కుడి చేయి పైకెత్తండి అందరు గట్టిగా. నీ వ్యాపారాన్ని దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు తిరిగి కట్టబోతున్నాడు. యేసు నామములో పడిపోయిన గుడారము తిరిగి కట్టబడునుగాక. నీ పిల్లల కుటుంబాలు విడిపోయినాయని ఏడుస్తున్నావు. నీ కుటుంబం విడిపోయిందని నువ్వు ఏడుస్తున్నావు. ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వెంట తిరిగినావు, ఎన్నో సంవత్సరాలుగా పెద్ద మనుషుల వెనకాల తిరిగినావు, ఎన్నో సంవత్సరాలు డబ్బు ఖర్చు పెట్టినావు, కార్యం జరగలేదు. కానీ ప్రభు చెప్తున్నాడు ఈరోజు, వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే మిస్పాలో పశ్చాత్తపడు, నీ పాపాన్ని ఒప్పుకో. పరిచర్యకి ఎక్కడైనా విరోధంగా మాట్లాడినావా? సేవకు ఎక్కడైనా విరోధంగా చేస్తున్నావా? సేవకులకు వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడినావా? సంఘానికి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడినావా? నీ నోరు జారిన మాటలు ఎక్కడైనా విడుదల చేసినావా? ఆ మాటల వలన దేవుడు దుఃఖపడున్నాడేమో. ఒక్కసారి పశ్చాత్తపడి, ప్రభువా నా మాటలు, నా క్రియలు
నా నడక వలన నేను ఆయాసపరుచున్నాను. ఒక్కసారి నువ్వు పశ్చాత్తాపడగలిగితే ప్రభు చెప్తున్నాడు, ఈ క్షణమే నేను నీకు విడుదలనివ్వబోతున్నాను. ఎప్పుడో కాదు, ఈ రోజే, ఈ క్షణమే దేవుడు నీకు విడుదలనిచ్చునుగాక. చెప్పండి గట్టిగా ఆమేనని. నీకు విడుదలను దయచేయునుగాక. నీ పశ్చాత్తాపన దేవునికి అవసరం. ఈరోజు మిస్పాకు వచ్చిన నీవు చేయవలసిన పని ఏంటి? పశ్చాత్తాపడాలి. ఇప్పుడు కింద 10వ వచనం చదువు తల్లి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అందరూ ఆమేనండి. జాగ్రత్తగా వినండి మాట, జాగ్రత్తగా వినండి మాట. అందరిటి నా వైపు చూస్తూ వినండి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే యేసయ్య పాదాలు నువ్వు పట్టుకుంటావో, ఎప్పుడైతే కన్నీరు విడుస్తావో, జరిగేదేంటో తెలుసా? దైవజనుడంట నీవు పశ్చాత్తాపడుతుండగా ఒక దహన బలి అర్పిస్తూ ఉంటాడు అక్కడ. ప్రభువా, పలానా తల్లి పశ్చాత్తాపడుతుంది, ఆమె కన్నీరు చూడు నాయన, బలి అర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎప్పుడైతే దహన బలి అర్పిస్తుంటాడో, ఫిలిష్తీయుడు అనే వాడికి సమాచారం వెళ్ళిపోద్ది, ఫోన్ వెళ్ళిపోద్ది, న్యూస్ వెళ్ళిపోద్ది. ఏమన్నా తెలుసా? ఇశ్రాయేలులందరూ పలానా చోట ఉన్నారు. వెంటనే వాడు బయలుదేరతాడు మీ మీద దాడి చేయడానికి. ఎప్పుడైతే నీ పశ్చాత్తాపన, ఎప్పుడైతే దైవజనుడు దహన బలి అర్పిస్తుంటాడో, ఈ 2 కార్యక్రమాలు జరుగుతుండగానే పరలోకమందు చూస్తున్న దేవుడంట ఉరుములను ఉరిపించబోతున్నాడు నీ కొరకు. కొట్టు చప్పట్లు గట్టిగా, హుషారుగా. ఉరుములు ఉరిపించబోతున్నాడు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసా? ఇక్కడ జరిగిందేంటో చూడండి, నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. మరలా చదువునానా. ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఎవరి చేత ఓడిపోయిరి? ఇశ్రాయేలీయుల చేత. మీరందరూ ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా చేత ఓడిపోయిరి అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీ చేత ఫిలిష్తీయుడు ఓడిపోబోతున్నాడు. సరిపోలేదండి, మీరు గెలిచేవారండి, మీరు ఓడిపోరు. ఫిలిష్తీయులు ఓడిపోబోతున్నారు. వాడు ఓడిపోవాలంటే ఈరోజు నీ పశ్చాత్తాపన దేవునికి, ఫిలిష్తీయుడు ఓడిపోవాలంటే నీ ప్రార్థన దేవుడికి, ఫిలిష్తీయుడు ఓడిపోవాలంటే నీ కన్నీరు దేవునికి అవసరం. నువ్వు పశ్చాత్తాపడుతుంటే సేవకుడు మౌనంగా ఉంటాడు. అక్కడ సేవకుడు ఏం చేస్తున్నాడంట? దహన బలి అర్పించుచుండగా. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఆ దినాలలో ఒక పాపం చేసిన వ్యక్తి దేవుని సన్నిధి లోనికి రావాలి అని అంటే, ఆ బయట ఉన్న ఆవరణం దగ్గర తన యొద్ద ఉన్న పశువునే కానీ, మేకనే కానీ, గొర్రెనే కానీ, పావురనే కానీ తీసుకొచ్చి దైవజనుడికి ఇవ్వాలి. దైవజనుడికి ఇచ్చి తను పశ్చాత్తాపంతో అలా చేతులు కట్టుకొని నిలబెడితే దైవజనుడు దాని దహన బలి అర్పిస్తాడు. ఈ 2 కార్యక్రమాలు ఎప్పుడైతే జరుగుతాయో, పరలోకం నుండి ఒక మేఘం దిగి వచ్చి బలిపీఠం మీద పెట్టిన పశువును మండించడం ప్రారంభిస్తాడు. మరి దేవుడు ఆ కార్యం చెయ్యాలి ఈరోజు నీ జీవితంలోనంటే, నేను అంటాను, గొర్రెను తెచ్చే అవసరం లేదు, మేకను తెచ్చే అవసరం లేదు, నీవే బలిపీఠం మీదకి వచ్చుదువుగాక. సరిపోలేదు. కొంతమందికి ఇష్టం లేదండి బలిపీఠం మీదకి రావడానికి. నేను బలిపీఠం మీదకి వస్తున్నా ఈరోజు అన్నవారు చేతులతో కామెంట్ చెప్పండి. నువ్వెప్పుడైతే బలిపీఠం మీదకి వస్తావో, దైవజనుడు బలి అర్పిస్తాడో, జరిగేదేంటో తెలుసా? ఆకాశము నుండి తొంగి చూస్తున్న దేవుడు ఈ మాట చెప్పుతుండగానే అందరూ చప్పట్లు కొడుతూ భాషలు మాట్లాడాలి. ఆకాశము నుండి తొంగి చూస్తున్న దేవుడు నీ పక్షమున లేచిన శత్రువును, నీకు విరోధముగా లేచిన శత్రువును నీ పక్షమున నిలిచిన దేవుడు ఉరుములు ఉరిపించునుగాక. ఓ జీసస్, పొందుకో. ఆమేన్, ఆమేన్. ఫిలిష్తీయుల మీద ఏం కురిపించబోతున్నాడు? ఎప్పుడు?
మీకు ఒక ప్రవచనం చెప్పాలని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడో కాదు, ఈ ఆరాధన ముగింపు లోపే మీ ఫిలిస్టీయులైన శత్రువుల మీద దేవుడు ఉరుములు ఉరిమించిపోతున్నాడు. ఈ మొదటి ఆదివారమే దేవుడు ఆ పని చేయబోతున్నాడు. ఈ మొదటి ఆదివారమే దేవుడు అట్టి కార్యము చేయబోతున్నాడు. యేసు నామములో రిసీవ్. ప్రైజ్ ది లార్డ్. మీ చేత శత్రువు ఓడిపోబోతున్నాడండి. ఈరోజు మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి. మీకు మంచి దినాలు ప్రారంభమవుతున్నాయి. నీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు. నీ చేతి రాకలను దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ కన్నీరు నాట్యంగా మారబోతుంది. నీ నోటి నిండా నవ్వు ప్రారంభమవబోతుంది. యేసు నామములో నీ కట్లు విప్పబడునుగాక, నీ బంధకాలు తెగిపోవునుగాక, నీ గొలుసులు విప్పబడునుగాక, శత్రువు ఓడిపోవునుగాక, నీవు జయము చూచుదువుగాక. నీ ఉద్యోగంలో జయం చూడబోతున్నారు. ప్రభు చెప్పమంటున్నాడు ఈ మాట నీతో. నీ వ్యాపారంలో జయము చూడబోతున్నావు నువ్విక. ఒక దైవజనుడు తాను చెప్పిన సాక్ష్యం విన్నాను. ఆయనకి 2.5 లక్షలు అప్పు ఉందట. ఎంత? మళ్ళా దైవజనుడేం చిన్న దైవజనుడేం కాదు, చాలా పెద్ద దైవజనుడే. ఈ 2.5 లక్షలు అప్పు ఉంటే ఒక వారమంతా ఉపవాసం ఉండి అప్పు తీర్చయ్యా అని ప్రార్థన చేయలేదట. ఏమన్నాడో తెలుసా? నా జీవిత కాలం అంతా ఇంక అప్పు చేయనయ్యా అని అన్నాడట. ఏంటది చెప్పండి? ఏమన్నాడు? ఒకళ్ళు వచ్చి అడిగినారట, అదేంటయ్యా అప్పు తీర్చమనకుండా అప్పు చేయనని అంటున్నావు అని అంటే, దేవుడు అన్నాడట, నేను అప్పిచ్చువానిగా చేస్తాను కానీ అప్పు చేయువానిగాను తీసుకునేవానిగా నేను చెయ్యనన్నాను కదా. నువ్వు అప్పు చేయడం ఏంటి? ప్రార్థన చేసుకున్నాడట. వారమైంది. 2.5 లక్షలు అప్పు. 50,000కి 10,000 రూపాయలు వడ్డీ కడుతున్నాడంట అండి. ఎంత? 10,000. ఏడుస్తున్నాడట, ప్రభా నన్ను క్షమించు, ఇంక అప్పు చేయను. అప్పు తీర్చమనట్లేదు, ఇంక అప్పు చేయను. వారం ముగించింది. ఎవరో తెలీదు ఒక అన్యుడు 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆయన చేతులు పెట్టిపోయినాడు. అప్పు ఎంత ఉంది? ఈయనకి ఎంత ఇచ్చినాడు దేవుడు? అదండి మన దేవుడు. ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడంట, చావనైనా చస్తా, తిండి లేకపోయినా పర్వాలేదు, గంజి నీళ్ళు తాగుతా, అప్పు మాత్రము చేయను. ఎందుకో ప్రభు ఈ మాట చెప్పమన్నాడు మీకు. ఈరోజు ఆ ప్రార్థన చేసుకొని బయలుదేరండి. నేను అప్పు చేయను, అప్పు తీసుకోను. ఈ ప్రార్థన చేయండి. నీకు ఎక్కడ మార్గాలు లేవు, అన్ని ద్వారాలు మూయపడ్డాయి, కానీ ఒకే ఒక ద్వారం ఉంది. యేసయ్య ఈరోజు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. నువ్వు ఇక అప్పు చెయ్యను అని ప్రార్థన చేసుకొని వెళ్ళు. ఈ సంవత్సరం 24 నిన్ను గొప్ప చెయ్య మొదలు పెడతానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నెరవేర్చాలని అంటే ఈ మాట ప్రభుతో చెప్పి, నేను ఇక అప్పు చెయ్యను. ఆమెన్. నాతో కలిసిన వారందరూ ఆమెన్ చెప్పండి. నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను, ఎందుకంటే నా జీవితంలో దేవుడు డిసెంబర్ నెలలో కార్యం చేసినాడండి. క్షణాలలో నేను కొంత డబ్బు కట్టాలి, క్షణాలలో కొన్ని లక్షలు కట్టాలి, చేతిలో రూపాయి ఉండదు. నవ్వుతా కూర్చుంటా. ఏమైనా నీకు అసలు టెన్షన్ లేదని అంటాడు పెద్ద ఆయన. నన్ను నాకెందుకు? యెహోవా ఇల్లు కట్టువాడు, రాయబడిందిగా ఇల్లు కట్టువాడు, ఏం టెన్షన్ లేదు నీకన్నా. ఎస్, నో టెన్షన్. కట్టించేది ఆయనే, ముగించేది కూడా ఆయన. అలా చెప్పేవానండి. వాళ్ళ కళ్ళ ఎదురుగానే ఎవరో తెలియదు వస్తారు, ఒక కట్టించి వెళ్ళిపోతారు. ఆ రోజుకు సరిపోయిన మెటీరియల్కి సరిపోయిన అమౌంట్ దాంట్లో ఉంటుంది. దేవుడు అలా కార్యం చేసేవాడు. మరలా చెప్తున్నానండి, వేదిక మీద దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, ఎక్కడ ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ కూడా అప్పు నేను తీసుకొని రాలేదు ఈ మందిరానికి. ఇప్పుడు చెప్పండి, నా దేవుడు నీ దేవుడు కాదా? నా జీవితంలో కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో చెయ్యడా?
ప్రకటిస్తున్న నేనే అప్పు చేస్తే మీరు అప్పుల పాలైపోతారు. చెప్తున్నాను కదా, చావనైనా చస్తానుగా నేను అప్పు చేయనన్నాడట ఆ దైవజనుడు. నిజంగా ఇప్పుడు ఆ దైవజనుడు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్న నాకెంత వస్తుందో లెక్కలేదన్నా, నాకెంత వస్తుందో లెక్కలేదు. ఒకవేళ ఈ వర్తమానం మీరు వినాలని అనుకుంటే హోసన్న HPFM పాస్టర్ జాయ్ అనే ఛానల్లో నిన్న రాత్రి దైవజనులు శామ్ పాల్ పాస్టర్ గారు ఈ వర్తమానం ఇచ్చి ఉన్నాడు. ఆయన సాక్ష్యం దీనిలో చెప్పినాడు. ఖచ్చితంగా చూడండి, మీ కుటుంబాలకు అది గొప్ప మేలు కలుగ చేస్తుంది. చూడండి, మీరు ఖచ్చితంగా వినండి. అది పాస్టర్ శామ్ పాల్ గారు నిన్న రాత్రి చెప్పిన, అది నన్ను ఎంతగానో బలపరిచిందండి. అప్పుడు నేను ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకున్నా, అవును ప్రభువా, నేను చేయను. ఇప్పుడు నేను చేసిన ప్రార్థన ఏంటంటే, అప్పు తీర్చమని చేయట్లేదు, ఇంకా అప్పు చేయి. ఇప్పుడు మీరు అందరు ప్రార్థన చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలా. 2 చేతులు పైకెత్తి ప్రభుతో చెప్పండి, నేను ఇక అప్పు చెయ్యను. దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, నేను అప్పు చెయ్యను. అంతే, మీ అప్పు దేవుడు తీర్చబోతున్నాడు. ఈ సంవత్సరం అని నేను అనను, ఈ నెలలోనే దేవుడు తీర్చాలి మీ అప్పుని. చెప్పు గట్టిగా, ఈ సంవత్సరం కాదు, ఈ నెలలోనే దేవుడు మీ అప్పు తీర్చునుగాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఫిలిష్టుల మీదకి ఆయన ఉరుములు ఉరిమించే దేవుడైతే మనం ఎందుకు భయపడాలా? ఓ మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకొని వెళ్ళండి ఈరోజు. దేవుడు అట్టి కార్యం మీ జీవితంలో చేయునుగాక. చివరి మాట 1 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి, 1 సమూయేలు 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసెనని చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఎబెనేజరు అనగా సహాయపు రాయి. నా వైపు చూడండి. The 4th point, వెళ్ళిపోయిన వాడు మాట్లాడరా? సరిపోలేదు. బ్రదర్స్ మీరు చెప్పండి చూద్దాం. అయ్యా అమ్మలారా మీరు చెప్పండి. వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకూడదు. ఓకే, ఇటు చూడండి, నా వైపు చూడండి. వెళ్ళిపోయిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే ఒకటి ఏం చేయాలా? ఇల్లు ఖాళీగా ఉంచొద్దు. ఓకే, రెండవది మిస్పా అనే దేవుని సన్నిధిలో సేవకుడితో కలిసి నిలవాలి. ఓకే, మూడవది పశ్చాత్తాపనతో మన పాపములను ఒప్పుకొని కన్నీరు విడిస్తే దైవజనుడు దహన బలి అర్పిస్తుండగా దేవుడు ఉరుములను పంపించి ఫిలిష్టీయులను వెళ్ళగొట్టబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలైన మీకు జయమునివ్వబోతున్నాడు. నాలుగవది ఏం చేయాలంటే తెలుసా? వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉండాలంటే వాడికి మనకు మధ్య ఒక రాయి నిలబెట్టాలి. ఏం నిలబెట్టాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఓపెన్గా ఉంటే వాడు వస్తాడు, రాయి నిలబెడితే చెప్పండి అమ్మా. మీ వాడు చెప్పనా? కొంతమంది ల్యాండ్ కబ్జా చేయడానికి ఏం పెడతారు? నాది అనడానికి రాయి పెడతారు. ఇప్పుడు సాతానుగాడు తిరిగి రాకుండా ఉండాలంటే నువ్వేం నిలబెట్టాలా? ఆ రాయి పేరు కృతజ్ఞత అనే రాయి. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. అంటే అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలో చేసిన మేలుకు నువ్వేం అర్పించాలి? కృతజ్ఞత. కృతజ్ఞత లేని హృదయం అంధకారం. కృతజ్ఞత, ఈ కృతజ్ఞత రాయి ఎప్పుడైతే నువ్వు నాటుతావో సాతానుగాడికి అవకాశము లేదిక. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ వస్తువుని నేను డబ్బులిచ్చి కొనుక్కుంటే ఇది నాది, ఇక దీని వేరోలు ఎంత అడిగినా ఇచ్చే అవకాశము
లేదు. ఎందుకనంటే దీనికి ఆల్రెడీ నేనేం చెల్లించినాను, దీనికి వెల చెల్లించున్నాను. దాన్ని అంటారు కృతజ్ఞత. నేనంటాను దేవుడు నీ జీవితంలో కార్యం చేసినప్పుడు నువ్వు ఏం చెల్లిస్తున్నావు? నీకు ఉద్యోగం ఇచ్చున్నాడు, వ్యాపారం ఇచ్చున్నాడు, పిల్లల్ని ఇచ్చున్నాడు, కుటుంబాన్ని ఇచ్చున్నాడు, ఆహారం ఇచ్చున్నాడు. వీటన్నిటికీ దేవునికి నువ్వేం చెల్లించాలి చెప్పండి గట్టిగా. దాన్ని అంటారు దశమ భాగము. చాలా మందికి దశమ భాగం అని అంటే డబ్బు ఒక్కటే అనుకుంటారు. నో, డబ్బు వన్ ఆఫ్ ద పార్ట్. ప్రార్థనలో దశమ భాగం, వాక్యం చదువుటలో దశమ భాగం, దేవుని సన్నిధిలో గడుపుటలో దశమ భాగం, దేవునికి ఇచ్చుటలో దశమ భాగం. దీన్ని అంటారు కృతజ్ఞత రాయి. ఈ రాయిను నాటగలిగితే వెళ్ళిపోయిన వాడు తిరిగి రావడానికి అవకాశము. వెళ్ళిన వాడు తిరిగి వస్తున్నాడంటే నువ్వు అక్కడ ఏం కట్టలేదు, వెలగట్టలేదు, నువ్వు కృతజ్ఞత చెల్లించలేదు, రాయి పెట్టలేదు. దేవుడు ఈ రోజు నీతో సూటిగా మాట్లాడుతుండగా ఈ మొదటి దినం ఒక తీర్మానం చేసుకో, కృతజ్ఞత రాయి నీవందరూ నాటుదురుగాక. ఆమేన్ చెప్పుకుందామా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్దామా. దేవునికి ఇవ్వవలసిన భాగం, దేవునికి ఇవ్వవలసిన కానుక, దేవునికి ఇవ్వవలసిన సమర్పణ అనే రాయిని నువ్వు నాటి చూడు, వస్తాడాడు. నేను చెప్పనా, నీ జీతం మీద నీ డబ్బుల మీద వాడు చేయి పెట్టడానికి వాడికి అవకాశం దొరకదు. వాడిని కష్టార్జితం మీద ఏళ్ళు పెడుతున్నాడు అంటే గల కారణం అందులో దేవునికి ఇవ్వాల్సినది ఇవ్వలేదు, వెళ్ళవలసింది వెళ్ళలేదు. ఎన్నిసార్లు దొంగిలిచ్చుంటావు, ఎన్నిసార్లు దొంగిలిచ్చుంటావు. ఇప్పుడు ఆ రాయి లేకుండా ఉండడం వల్లనే కదా ఫిలిష్తీయుడు మరలా తిరిగి వస్తున్నాడు. ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కృతజ్ఞతని రాయిని నువ్వు నాటుదువుగాక, సహాయపు రాయిని నువ్వు నాటుదువుగాక, దేవునికి ఇవ్వవలసిన రాయిని నువ్వు నాటుదువుగాక, సమర్పణ అనే రాయిని నువ్వు నాటుదువుగాక. సరే, ఈ రాయిని నాటడం వలన 13వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఈలాగున ఫిలిష్తీయులు అనుపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలుల సరిహద్దులోనికి తిరిగి రాక అనండి గట్టిగా. సరిపోలేదండి. ఎందుకు రాలేదంటే అక్కడ ఏముంది, రాయి ఉంది. ఒకసారి ఆలోచించండి, 2023లో నువ్వు నాటవలసిన రాయి నాటినవా? కనీసం ఈ 24లో అయినా రాయి నాటు. ప్రభుత్వం ఒక నిబంధన చేసుకోండి, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, అయ్యా నేను రాయి నాడతాను అయ్యా, ఇక మీదట ఓ రాయి ఒకటి నాడతాను, పొర్రపాటున నేను వ్యతిరేకంగా నీకు ఏ పని చేయను, కృతజ్ఞతనే రాయి నాడతానయ్యా, సమర్పణనే రాయి నాడతానయ్యా, సహాయపు రాయి నాడతానయ్యా, అయ్యా ప్రార్థననే రాయి నాడతానయ్యా, నీకు ఇవ్వాల్సిన భాగమని రాయి నాడతానయ్యా. నాటు, రాయి నాటు, రాయి నాటు. ఇప్పుడు జరిగేది ఏంటో తెలుసా? అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి, సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా నిలిచి ఉండెను. కొట్టు గట్టిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఫిలిష్తీయుని నీ దగ్గరికి రానివ్వకపోవడం గల కారణం ఏంటంటే అడ్డం ఏముంది? అమ్మ మాట్లాడరే. ఆమెన్, ఆమెన్. ఈ మందిరం కడుతుండగానే చాలామంది ప్రవచించినారు. సేవకులకు ఒక్కరికే ప్రవచన వరం ఉందనుకుంటున్నారా? విశ్వాసులు కూడా ప్రవచించినారు. ఏమన్నారో తెలుసా? మీరు మందిరం కడుతున్నారు కానీ అన్న ఇది కూడా సరిపోదన్నా. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటో తెలుసా? ఒరే బాబు, ఫిలిష్తీయులు అనుపబడిన వాడు తిరిగి రాకుండా నువ్వు ఒక రాయి నాటినవరా, వాడు రాడిక, వాడు వెళ్ళిపోయినాడు, తిరిగి రాడు. వీటి సరిహద్దులను నేను విశాలపరచబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరం ముగింపులో పని స్టార్ట్ చేద్దామా? అని మాట్లాడరేంటి? విశ్వాసం లేదు మీకు? చేద్దామా? నేను మా పరిచారకులందరూ, ఈ పరిచర్య చేసిన పిల్లలందరినీ కూర్చోబెట్టి ఏం చెప్పినానంటే, ఇక మీదట ఏ రోజు పని ఆగదు చెప్పినానా?
అయ్యా అయ్యలారా మీరు ఉన్నారుగా, చెప్పినాను కదా, ఆగదండి. ఇది దేవుని పని, దేవుడు చేస్తూనే ఉంటాడు. ఇది ఆగే పరిచర్య కాదు, సాగిపోయే పరిచర్య. ఆగిపోను నేను, సాగిపోతాను. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు? మీకు మంచి మాట చెప్తాను, వినండి. ప్రార్థనతో పాటు ఆరాధన చేయండి. ఇక నేను మీ తలల మీద చేతులు పెట్టి పో సాతానా అనాల్సిన అవసరం లేదు. మీరు ఆరాధన చేస్తుండగానే మీ కీళ్లను, నరాలను, ఎముకలను దేవుడు ఈరోజు బలపరచబోతున్నాడు. శక్తితో దేవుడు నింపబోతున్నాడు. ఆత్మతో దేవుడు నింపబోతున్నాడు. స్వస్థతను దేవుడు దయచేయబోతున్నాడు. అప్పు లేకుండా దేవుడు ఈ సంవత్సరం నిన్ను పోషించబోతున్నాడు. నిలబడదామా? నిలబడండి, అందరూ నిలబడండి.